ఇవాళ కూడా ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నోడైతే జై తెలంగాణ అన్నోడైతే తెలంగాణ కోసం త్యాగాలు చేసినోడైతే తెలంగాణ కోసం జైలుకు పోయినోడైతే కేసీఆర్ గొప్పతనం తెలుస్తుంది. ఎంత కష్టపడితే కేసీఆర్ తెలంగాణ తెచ్చిండో తెలుస్తుంది. కేసీఆర్ తెలంగాణ కోసం డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసిండు, 2 సార్లు ఎమ్మెల్యేకు రాజీనామా చేసిండు, 2 సార్లు ఎంపీ పదవికి రాజీనామా చేసిండు, ఢిల్లీలో కేంద్ర మంత్రికి రాజీనామా చేసిండు, 5 సార్ల పదవిని గడ్డిపోచలాగా త్యాగం చేసిన మహనీయుడు కేసీఆర్. అంతేకాదు నేను నాయి నరసింహారెడ్డి గారు, సంతోష్ రెడ్డి గారు, ఏ చంద్రశేఖర్ గారు, విజయ రామారావు గారు మేమందరం కూడా రాష్ట్రంలో మంత్రులుగా ఉన్నాం. తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, తెలంగాణలో ఉద్యోగాలు రావట్లేదు, మా పిల్లలకు అన్యాయం జరుగుతుందంటే కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళి ఫోన్ కొడితే 5 నిమిషాల మంత్రి పదవికి రాజీనామా చేసి ఆ ఆందోళన ముఖం మీద కొట్టినాం. మంత్రి పదవులు త్యాగం చేసినాం. 2 సార్లు నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన. తెలంగాణ కోసం ఇదే అక్కన్నపేట రైలు పట్టాల మీద కూర్చుంటే నన్ను అరెస్ట్ చేసి మెదక్ జైల్లో పెట్టింది. ఈ మెదక్ జైల్లో ఉన్న 3 రోజులు లేదు. నేను ఎందుకున్న జైల్లో జై తెలంగాణ అంటే తెలంగాణ కోసం కొట్లాడితే ఆనాటి ఆంధ్ర పాలకులు ఇదే మెదక్ జైల్లో పెట్టిండు నన్ను 3 రోజులు. మీరు ఎప్పుడైనా కొట్లాడింట ఈ రేవంత్ రెడ్డి ముఖాన్ని? ఈ రేవంత్ రెడ్డి రాజీనామా చేయవయ్యా తెలంగాణ కోసం అంటే జిరాక్స్ కాగితం పంపిండు. ఒరిజినల్ పంపితే ఆయన తేడా ఆమోదిస్తాడో స్పీకర్ అని జిరాక్స్ కాగితం పంపిన తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి.